తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వార్తలు చూద్దాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సీఎం రిలీఫ్ ఫండ్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలను నిరూపించాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. కవ్వంపల్లి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు బెజ్జంకి అంబేద్కర్ విగ్రహం వద్ద రావాలన్నారు హస్తం నేతలు. రసమాయి ఫామ్ హౌస్ను కాంగ్రెస్ నేతలు ముట్టడించే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. రేణుకుంట టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పీఎస్కి తరలించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ గోదావరి తల్లి కన్నీటి గోస అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజు సుల్తానాబాద్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. సుల్తానాబాద్లోకి పాదయాత్ర చేరుకోవడంతో చందర్కి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. నీటి సమస్య లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కడితే ఒక పిల్లర్ కుంగడంతో దాన్ని బూచీలాగా చూపించి గోదావరిని ఎడారి చేశారని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు హన్మకొండ జిల్లా పరకాలలో 10 రోజులుగా ఎంఆర్పీఎస్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏబీసీ వర్గీకరణ చట్టబద్ధ కావడంతో పరకాలలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. 30 ఏళ్లుగా ఏబీసీ వర్గీకరణ దిశగా అనేక పోరాటాలు చేసిన తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధ కల్పించడం శుభపరిణామమన్నారు. భవిష్యత్తులో మందకృష్ణ ఎలాంటి పిలుపునిచ్చినా దానిని అమలు చేసేందుకు సిద్ధమన్నారు. బీసీల రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. జూడో యాత్రలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణలో చట్టబద్ధత కల్పించారన్నారు. ఏ రాష్ట్రం చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. నల్గొండ జిల్లా పెద్దాపురం మండలం పర్వెందులయాలం ప్రముఖ పారిశ్రామికవేత్త పల్లా మోహన్ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నివాళులు అర్పించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరుసగా 17 సార్లు నీటిని విడుదల చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని, తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి పంటకే నీటిని ఇచ్చేవారని, రెండో పంటకు ఎప్పుడూ ఇచ్చిన దాఖలు లేవని ఎద్దేవా చేశారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీటిని తరలించుకొని పోతుంటే తెలంగాణ హక్కులను కేసీఆర్ కాపాడారన్నారు. ఏఎల్ఐ ఎంసీఓ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఆనందఖని ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు పరికరాలను అందజేశారు. దివ్యాంగులను దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులుగా కలెక్టర్ పేర్కొన్నారు. వైకల్యం అనేది ఎవరికి చెప్పి రాదని, కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసరం, వారికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. పారా ఒలింపిక్స్లో మన దేశానికి మెడల్స్ తీసుకువస్తున్న వారే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్ ధర్నా చేపట్టారు. ఈ నెల 17 నుంచి సమ్మెకు దిగిన వర్కర్స్ జీవో నెంబర్ 64 అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కనీస వేతనాల గెజిట్ ప్రకారమే వేతనాలు చెల్లించాలన్నారు. 25 ఏళ్లుగా జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారమే వేతనాలు వస్తున్నాయని, ఆ విధంగానే జీతాలు ఇవ్వాలని కోరారు. 6 నెలల నుంచి అసలు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు బైఠాయించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం కింద 18,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామాలలో 1000 మందికి ఒక ఆశా వర్కర్ మాత్రమే ఉన్నారని, ప్రభుత్వం వారితో వెట్టి చాకరీ చేస్తుందని సిఐటియు నాయకులు మండిపడ్డారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఎన్నికల హామీ మేరకు 18,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తల ఆందోళన చేపట్టారు. ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లకుండా కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి అడ్డుకున్నారు. ఉద్యోగులు చాలా సేపు గేటు బయటే నిరీక్షించారు. ఉద్యోగ భద్రతతో పాటు పని భారం తగ్గించి తమ సమస్యలను పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు నినదించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 6, 7 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన కలెక్టర్ ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఈవో రమాదేవి కలెక్టర్కి స్వాగతం పలికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో జరిగే స్వామివారి కళ్యాణ మండపం వద్ద ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు.